రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. ఏపీ శాసన మండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డీబీటీ నిధులతో లబ్ధిదారులు గంజాయికి అలవాటు పడ్డారని మంత్రి సవిత చెప్పడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాల్ని అడ్డుకున్నారు. మహిళల్ని కించపరిచేలా మంత్రి సవిత మాట్లాడారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి సవిత మహిళలకి క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. మంత్రి సవిత వ్యాఖ్యల్ని మండలి చైర్మన్ మోషన్ రాజు తప్పుబట్టారు. మంత్రి సవిత వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. అయినా వివాదం సద్దుమణగకపోవడంతో కాసేపు సభని చైర్మన్ మోషన్ రాజు వాయిదా వేశారు. బడుగు బడిగిన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 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 2014-19 వరకు ఈ పథకాలు ఏమీ పరిపాలించలేదు అధ్యక్ష. చెప్తున్నాను వినండి సార్. అధ్యక్ష వీళ్ళు నిజాలు మాట్లాడితే నేను మీతో మాట్లాడుతున్నాను అధ్యక్ష. నిజాలు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు అధ్యక్ష భయము? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి భయము? మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేమైనా తప్పు మాట్లాడంటే చెప్పనండి. ఎందుకు అధ్యక్ష ఇలా మాట్లాడుతున్నారు? కాపుల ద్రోహి, బ్రాహ్మణ ద్రోహి చేస్తూ మేము మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేము అలాగే మాట్లాడుతున్నాం. నిజంగా అధ్యక్ష కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కూర్చోమనండి, నేను చెప్తాను. మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డిపిడి ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఇచ్చినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళు కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి అందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రి గారు, మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ ఆడ కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉపసంహరించుకోండి. అది రికార్డుల నుంచి తొలగించండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆ డబ్బులతో మేడం వినండి మంత్రి గారు వినండి. ఆ డబ్బు వినమ్మా